బఠానీ పూలండి ఇవన్నీ. చూడండి అంత బాగా పూసినాయో మా చెరువు గట్టు నిండా. ఇవి చాలా బాగా చూస్తుంటే ఆ పింక్ కలర్ దారిలో నడిచినట్టు ఉంటుందండి. అసలు ఆ చెరువు గట్టు అంతా అయ్యే. అంతా చూడండి ఎలా కమ్మేసిందో. అసలు దారంతా ఎంత అందంగా ఉందోనండి చూస్తుంటే. ఇది ముడుచుకోదండి. పగలు ఎలా పొద్దున్నే ఎలా ఉంటుందో సాయంత్రం కూడా అలాగే ఉంటుంది. నేను ఈ ముగ్గుల్లో కూడా రంగులకి వేస్తానండి. ఒరిజినల్ కదా, ఒరిజినల్ కలర్ ఇది. జనవరి 1కి, సంక్రాంతికి ఒక డిప్ప నిండా కోయించేసి ముగ్గులు వేస్తాను. ఈసారి ముగ్గు పెడతానండి మీకు. ఇగో ఇదేమో అగ్నిపూలో ఏదో అంటారు కదా, ఆ చెట్టు ఏమో గ్రీన్ వేస్తాను. ఈ పింకీ ఏమో పువ్వులకి వాటికి అదే వీలుని బట్టి ఎట్లా కుదిరితే అట్లా వేస్తానండి. చెరువంతా కమ్మేసిన చివరి దాకా ఉంది. అన్ని చెట్లు ఉంటాయండి. ఇది చూడండి చెరువు ఆ చెట్ల మధ్యలోంచి ఎలా కనిపిస్తుందో. చాలా బాగుంటుందండి వ్యూ ఇది. చూసారా అలా పింక్ కలర్ మధ్యలోంచి ఎలా కనిపిస్తుందో. చెరువుగట్టు మీదండి 30 మొక్కలు పంచాయతీ వాళ్ళు వేసారండి మొన్న. దీనికి అవి ఎన్ని బతికినాయో చూడాలి. మొన్నే బాగు చేశారు. నాకు తెలిసి ఒక 17 మొక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా 17, మిగతా 15 ఏమైనాయో చూడాలి. అట్లా ఇక్కడ చూసారా ఇది ములగ చెట్టు ఉంది. ఈ ములగ చెట్టు ఏమో కాయలు కాస్తుందండి, బాగా కాస్తుంది. ఎంతంటే ఇది నాటుకాయ. ఈసారి బాగా కాపు వచ్చినప్పుడు మళ్ళీ పెడతానండి మీకు నేను. ఎంత బాగా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆకుపచ్చగా ఉండదు, హైబ్రిడ్ కాయలాగా. ఇది బ్రౌన్ కలర్ ఉంటుంది, కొంచెం బ్రౌన్ కలర్ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. ఈసారి మీకు పెడతాను నేను కాసినప్పుడు. ఇది వరకండి ఒక సంవత్సరం ఇలా కాయలేదండి కాపు. కాయకపోతే ఎవరో వచ్చి ఒక రైతు అన్నారు, కాయకపోతే దీన్ని నరికేస్తానని చెప్పి లలిత అన్నారు. వెంటనే కాపు వచ్చేస్తుంది నీకు చూడన్నారు. నిజంగానండి, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి అనుకుంటాను. నువ్వు కాయిపోతే ఈసారి నేను నరికేస్తానని చెప్పాను. ఆ సంవత్సరం నుంచి ఇంతవరకు కాపు అనేది ఆపలేదండి. అంత బాగా వచ్చింది. ఇదిగోండి దేవగన్నేరు. దేవగన్నేరు అదే పంచాయతీ వాళ్ళు వేసిన మొక్కేలండి. ఇంకా ఉన్నాయి. అవన్నీ తర్వాత ఒక రోజు పెడతాను. దారి అంతా బాగు చేయాలి వాళ్ళు. బాగు చేస్తే ఇది ఈ చిన్న చిన్న సందుల్లోంచి కనపడేది చెరువు అండి. అది అదంతా చెరువే. చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి. నేను ఒక్కోసారి కుర్చీ వేసి కూర్చుంటాను, చల్లగా ఉంటే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకా వీడియో పెడతానండి. ఇది చూడండి, దీన్ని లైక్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కుదిరినంతవరకు మొక్కలు, కోళ్ళు, కూరలు అన్నీ పెడతాను మీకు. ఓకేనా? సరేనండి.